ఏఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మనం ఖమ్మం డిస్టిక్లో ఉండే సోలిస్ యాన్మార్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సోలిస్ కంపెనీ నుంచి 5015 సంబంధించిన ట్రాక్టర్ ఉండడం జరిగింది. ఈ 50 అంటే 50 హెచ్పికి సంబంధించిన ట్రాక్టర్. మనందరికీ తెలిసిందే ఈ సోలిస్ ట్రాక్టర్ అనేది జపానీస్ టెక్నాలజీతోనైతే వెహికల్స్ తయారు చేశారు. వీళ్ళు ఏదైతే సోలిస్ ట్రాక్టర్ వాళ్ళు మంచి R&D మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తోనైతే ట్రాక్టర్ని తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలో ఉండే ట్రాక్టర్స్తో పోలిస్తే అంటే ఇప్పుడున్న కాంపిటీటర్ అయిన ట్రాక్టర్స్తో ఏ ట్రాక్టర్స్తో పోలిస్తే దీనిలో కొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చూసుకోవచ్చు, మీరు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ E3 టెక్నాలజీతోనైతే ఈ వెహికల్ వస్తుంది. E3 టెక్నాలజీ అంటే ఈ వెహికల్లో ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. వేరే ట్రాక్టర్తో పోలిస్తే మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ ట్రాక్టర్లు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా మైలేజ్, టార్క్, పవర్ అంటూ E3 టెక్నాలజీతో వస్తుంది. అలాగే వెహికల్ చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల వారంటీతోనైతే ఇవ్వడం జరిగింది. అలాగే సంవత్సరానికి కేవలం 2 సార్లు మనం సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మామూలుగా మార్కెట్లో ఉండే ట్రాక్టర్లు ఒక్కసారి ఒక 250 గంటలు నడిచిన తర్వాత సర్వీస్ చేస్తారు. కానీ ఇదైతే జపానీస్తోని టెక్నాలజీతో వచ్చిన ఈ ట్రాక్టర్ 500 గంటలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. అంటే మనకు అడిషనల్గా 250 అవర్స్ అనేది మనకు సేవ్ కావడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరానికి 1000 గంటలు నడిస్తే 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. అదే వేరే ట్రాక్టర్లు అయితే 1000 గంటలు నడిచినందుకు 4 సార్లు చేయించాలి. దానికి వల్ల మనకు అదనంగా ఒక 2000 రూపాయల వరకు, అంటే ఒక సర్వీస్కి ఒక 2000 రూపాయల వరకు అయితే మనకు డబ్బులు సేవ్ అవుతాయి. ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం 15 అని చూసుకోవచ్చు. 15 గేర్స్తో వస్తుంది. 10 గేర్లు ఫార్వర్డు, 5 గేర్లు రివర్స్తో వస్తుంది. అలాగే మార్కెట్లో ఏ ట్రాక్టర్ లేనట్టుగా 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్తోనైతే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. మనం ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్టయితే 35 కిలోమీటర్ల స్పీడ్తోనైతే ఫార్వర్డ్ వెళ్తుంది. వేరే ట్రాక్టర్స్ అయితే 30 కిలోమీటర్లు వెళ్తాయి, బట్ ఇది 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వస్తుంది. అలాగే 2 సంవత్సరాల హైడ్రాలిక్ వారంటీతో అయితే ఈ వెహికల్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన హైడ్రాలిక్ సంబంధించిన వారంటీ అయితే 2 ఇయర్స్తో వస్తుంది. అలాగే ఇంకా మరికొన్ని చూసుకున్నట్టయితే 2000 కేజీల పేలోడ్, ఏదైతే 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీతో అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు సైడ్ చూసుకున్నట్టయితే ఏరోడైనమిక్ షేప్లో ఉండడం జరిగింది. ఈ ఏరోడైనమిక్ షేప్ ఇప్పుడు మనం మామూలుగా ఇక్కడ కార్ చూసుకుందాం. ఇప్పుడు నా కార్ చూసుకున్నా కూడా కార్లు అలాంటివన్నీ ఏరోడైనమిక్ షేప్లో తయారు చేస్తారు. ఎందుకు అంటే ఎయిర్ అనేది ముందుగా తాకినప్పుడు అది మంచిగా చీలుకొని వెళ్ళి వెహికల్ మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి కోసమైతే ఏరోడైనమిక్స్ కార్లు గిట్లా తయారు చేస్తారు. అదే టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ ట్రాక్టర్లో కూడా ఏరోడైనమిక్ స్టైల్లో తయారు చేశారు. ఇక్కడైతే మనకు LED ప్రొజెక్టర్ లైట్స్ ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఇవే ఫస్ట్ వచ్చాయి. దీని తర్వాత ఇప్పుడు చాలా కంపెనీలు అయితే LED ప్రొజెక్టర్ లైట్స్ ఇస్తున్నారు. ఇట్లా మనమైతే ఒక చిన్న క్లిక్తోనే బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. దీని లోపల రేడియేటర్ చూసుకోవచ్చు. బ్యాటరీ అయితే లోపల ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కొంచెం వెయిట్ ఉంటుంది. బ్యాటరీ కూడా వేరే ట్రాక్టర్స్లో బయటకు ఉంటాయి, కానీ అమ్రాన్ సంబంధించిన బ్యాటరీ లోపల ప్లేస్మెంట్ చేశారు. అలాగే ఇక్కడ మనము దీనికి ఒక గ్రిల్ లాంటిది, ఒక చిన్న జాలి లాంటిది ఇచ్చారు. ఎందుకంటే మన దుమ్ము, చెత్త, పత్తిలో అక్కడిక్కడ నడిచినప్పుడు కూడా ఏదైనా పడితే కూడా తీసుకొని క్లీన్ చేసుకునే విధంగా ఒక జాలి లాంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము పవర్ స్టీరింగ్ సంబంధించిన సిలిండర్ చూసుకోవచ్చు. ఇదైతే 2 వీల్ డ్రైవ్, ఇందులో 4 వీల్ డ్రైవ్ కూడా ఉండడం జరిగింది. భారతదేశంలో యాన్మార్తోనైతే సోలిస్ వాళ్ళు కొలాబరేట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మహేంద్రాలో కూడా కొత్తగా ఓజా ట్రాక్టర్స్ వచ్చాయి. ఆ ఓజా ట్రాక్టర్స్లో ఏదైతే చిన్న హెచ్పికి సంబంధించిన ట్రాక్టర్స్ కూడా యాన్మార్ ఇంజన్స్ని తీసుకొని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకు యాన్మార్ ఇంజన్ తీసుకుంటున్నారంటే ఈ ఇంజన్స్ అనేది చాలా పర్ఫెక్ట్. చాలా దేశాలలో ఇప్పుడు జపాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి దేశాలలో మంచిగా మార్కెట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మహేంద్ర లాంటి కంపెనీ వాళ్ళు కూడా ఈ ట్రాక్టర్లకు సంబంధించిన ఇంజన్లను, అలాగే దీనికి సంబంధించిన టెక్నాలజీని కూడా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ షిఫ్ట్ గేర్స్ కూడా ఉండడం జరిగింది. ఏదైతే వేరే యాన్మార్ ట్రాక్టర్లో ఆ టెక్నాలజీని కూడా వీళ్ళైతే చాలా కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ ట్రాక్టర్స్లను అయితే తీసుకురావడం జరుగుతుంది. ముందుగానైతే ఈ సోలిస్ యాన్మార్ ట్రాక్టర్లనే ఉండేది, ఇప్పుడైతే చాలా వాటిలలో వస్తుంది. ఒకసారి మనం పైకి ఎక్కుదాము. ఎక్కడానికైతే ఇక్కడ మనకు ఒక గ్రిల్స్ ఇచ్చారు. మనం ఇప్పుడైతే ఈ ట్రాక్టర్లో అయితే కూర్చోవడం జరిగింది. సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ వస్తుంది. 10 గేర్లు ఇంతకుముందు చెప్పినట్టుగా 10 గేర్లు ఫార్వర్డు, 5 గేర్లు రివర్సు. ఫార్వర్డ్ స్పీడ్ ఎంత ఉంటుందో బ్యాక్వర్డ్ స్పీడ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏదైతే లెగ్స్ పెట్టుకునే, కాళ్ళు పెట్టుకునే ఏరియా కూడా అంతా ప్లేన్గా ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెక్ లెంత్ మొత్తం ఇదంతా ప్లేన్గా ఉంది.
డ్రైవర్ ఎక్కడానికి దిగడానికి కంఫర్టబుల్గా వాకబుల్గా ఉండడం జరిగింది. ఇక్కడ ఛార్జింగ్ పోర్టులు ఒకటి ఇచ్చారు. అది మాత్రమే కాకుండా 540 ఆర్పిఎంతో వస్తుంది. ఫార్వర్డ్ ఆర్పిఎం ఎంతైతే ఉంటుందో రోటోవేటర్లో ఏదైనా నడిపించేటప్పుడు రివర్స్ ఆర్పిఎం కూడా 540 ఆర్పిఎం. అలాగే ఈ వెహికల్లో 3 సిలిండర్స్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఈ వెహికల్ అయితే 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. అలా ఇక్కడ మనం ప్రొజెక్టర్ ల్యాంప్స్ సంబంధించిన ప్లేస్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం పీటీఓ గేర్ అయితే ఇక్కడ ఇచ్చారు. పీటీఓకి సంబంధించిన గేర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం లైట్స్ చూసుకోవచ్చు. ఒకసారి మనము క్లస్టర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం క్లస్టర్లో చూసుకోవచ్చు ఎన్ని గంటలు పనిచేసిందని, టైం ఎంత ఉందని, వెహికల్ హీట్ ఎంత ఉందని, ఫ్యూయల్ ఎలా ఉందని అయితే చూసుకోవచ్చు. టైర్స్ విషయానికి వచ్చినట్టయితే ఒకసారి టైర్ సైజ్ చూద్దాము. దీనికైతే శక్తి టైర్స్ వస్తున్నాయి. ఎంఆర్ఎఫ్ సంబంధించిన శక్తి టైర్లు 16.9 28 రేడియల్ టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 బోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏసీ డీసీ అనే మనకు 2 పంప్ సెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటిదంటే మనం ఎప్పుడన్నా కొన్ని మిషనరీ యాడ్ చేసుకున్నప్పుడు మనం కొన్ని మనం మామూలుగా ఉన్న ట్రాక్టర్లో అయితే దిగి మళ్ళీ చేంజ్ చేసుకున్నాడు అనేది ఉంటుంది. బట్ మనం ఈ లివర్తోని మనం డైరెక్ట్ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం లింక్ రాడ్ చూసుకున్నట్టయితే మనకు అడ్జస్టబుల్గా మనకి ఏ విధంగా అయితే అవసరమవుతుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2000 కేజీల పేలోడ్ కెపాసిటీ, 2000 కేజీలు ఎత్తే సామర్థ్యంతో అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. మరికొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వెహికల్కి సంబంధించిన ట్రాక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖమ్మం సంబంధించిన ఎవరైనా కస్టమర్లు, ఖమ్మం దగ్గరలో ఉండే వాళ్ళు కస్టమర్లు ఎవరైనా సోలిస్ యాన్మార్ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటా ఇప్పుడు ఇక్కడ మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో షోరూమ్ అయితే ఉండడం జరిగింది సోలిస్ వాళ్ళది. వచ్చి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు.